నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరులో సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబుల పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. గరిసింగు శ్రీనివాసరావు, కురందాసరాము ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సర్పంచ్ దంపతులు మాట్లాడుతూ తమకు రాజకీయంగా జన్మనిచ్చి సమాజంలో ఉన్నత గౌరవం కల్పించిన మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజాగారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు చాటుకున్నారు. 2013లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తమకు రాజాగారి అండదండలతోనే ఎంపీటీసీగా, సర్పంచ్గా సేవలందించే అవకాశం దక్కిందని, ఆయన సహకారంతోనే గ్రామాన్ని అభివృద్ధి చేయగలిగామని వారు స్పష్టం చేశారు. తమ తల్లి గరిసింగు మరిండమ్మ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజాగారి నాయకత్వంలో ముందుకు సాగుతున్న ఈ దంపతులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తొలుత వార్డు మెంబర్లను, అనంతరం సర్పంచ్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో వైసీపీ తుని నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లంక కృపానందం, మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలు కాపారపు రత్నకుమారి, ఎంపీటీసీ మల్లంపల్లి సునీత ప్రకాష్, వైసీపీ నాయకులు ఏడిది రవి, బండి నానిబాబు పాల్గొన్నారు. అలాగే వీఆర్ఓలు భవానీ, సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీలు, మాజీ వాలంటీర్లు మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. తన హయాంలో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరుతూ తమపై ఇంతటి అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి దొరబాబు దంపతులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. 13 సంవత్సరాలు 2014కి ముందు ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు కోటనందూరు ఎంపీపీగా దొరబాబు గారు, తులమండలో జెడ్పీటీసీగా నన్ను, దాడిశెట్టి రాజా గారు అవకాశం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి, యాక్చువల్గా మాకు ఆ రోజుకి రాజకీయాలు కానీ ఏమి తెలియదు, కానీ మాకు ధైర్యంగా ముందుండి నేనున్నాను మీకు ఎందుకు పర్వాలేదని చెప్పి నిలబెట్టి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించి, మేము ఓడిపోయినప్పటికీ మాకు విన్నట్టు ఉండి ప్రతి విషయంలో, ఇప్పుడు ఆ తమ్ముడు ఏదో చెప్పారు పార్టీలో పలకరించే వ్యక్తి ఉండేవారు కాదని, కానీ దాడిశెట్టి రాజా గారి దగ్గర అయితే ఎవరి దగ్గర లేని అవకాశాలు ఆయన దగ్గర ఉంటాయి. ఎవరో చూడని విధంగా ఆయన చూస్తారు. కాబట్టి మనకి ఇంత కుటుంబాన్ని ఒక దగ్గరికి చేర్చడానికి కారణం కూడా ఆయననండి. ఇలాంటి ప్రతిపక్ష టైంలో ఇంకా ఎలక్షన్ 4 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు ఉంది, తర్వాత చూసుకుంటారనుకునే నాయకులు మాత్రమే ఉన్నారు మన నియోజకవర్గంలో. కానీ దాడిశెట్టి రాజా గారు అధికారం ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలకు వెన్నంటూ దన్నంటూ నిలబడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఇలా జేబుల నుంచి ఎంత దొరికితే అంతా తీసిచ్చి వాళ్ళకి ధైర్యంగా నిలబడే వ్యక్తి దాడిశెట్టి రాజా గారు. ఆయన వలన మనం అందరం ఉన్నాము. అలాగే దొరబాబు గారికి కూడా ఇలాంటి అవకాశాలు ఇంకా ఎన్నో రావాలి. అలాగే వీరబాబు గారికి కానీ, అలాగే ఇంకా ఇక్కడ ఉన్న చాలా మందిలో ఎవరికి ఏ అవకాశం వస్తుందో ముందు మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు అండి, ఒక సంఘం కానీ కావచ్చు, అందరూ ఐకమత్యంతో ముందుకు నడిస్తేనే ఏదైనా ముందుకు వెళ్తారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ ప్రజలకు, అలాగే నా అభిమానులకు, అక్కచెల్లెలకు, ఆడపడుచులకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే మేము 2013లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము స్టార్టింగ్లో దాడిబాబులు గారు పనిచేసిన టైంలో కాడి నుంచి మేము చేయడం జరుగుతుంది. దాడిబాబులు గారు మమ్మల్ని రాజాగారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయడం జరిగింది. అప్పట్లో మాకు 2014లో ఎంపీపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం, అప్పట్లో మేము 2 ఎంపీటీసీలు గెలడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా మినిస్టర్ గారు మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ లేని సందర్భంగా దాన్ని మళ్ళీ 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ చేయించి మళ్ళీ మాకు ఎంతో అండదండలుగా ఆయన మా వెన్నంటే ఉంటూ నడిపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు ఆయన. మేము ఇప్పుడు కూడా రాజా గారికి రుణపడే ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన మా శ్రీనాన్నయ్య గారికి, అలాగే మా కురందాస్ రామ మేనల్లు గారికి, అలాగే ప్రకాష్ గారికి కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వీళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా
మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన తుని నియోజకవర్గం నుంచి వచ్చిన మన ఎస్సీసీఎల్ సర్పంచ్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ అయినటువంటి మన లంక కృపానంద్ గారికి, అలాగే ఎస్సీసీఎల్ నాయకులు మన తుని మండలం నుంచి వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే కోటనందూరు మండలం నుంచి వచ్చిన మన జిగటాల వీరబాబు గారికి, అలాగే సత్యనారాయణ గారికి, అలాగే కోఆప్షన్ సభ్యులకు, అలాగే మన వివిధ నాయకులు వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఎంతో గ్రామంలో ఎంతో మేలు చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు అవనివ్వండి, డ్రైన్లు అవనివ్వండి, అలాగే వాటర్ ట్యాంక్ కూడా చేయించడం జరిగింది. మా మినిస్టర్ గారి అండదండలతోటి మేము ఎప్పుడు కూడా పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందండి. ఈరోజు సన్మాన సభకు ఇచ్చేసిన మండల నాయకులకు, ఎస్సీసీఎల్ అధ్యక్షులకు, గ్రామాధికారులకి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి మేము గత ప్రభుత్వంలో 2014లో మాకు మినిస్టర్ గారు మమ్మల్ని పిలిచి మాకు వైఎస్ఆర్సీపీ సీట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము మళ్ళీ 2021లో పంచాయతీ సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. మరి ప్రజలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని గెలిపించి నిలబెట్టించినందుకు మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా పరిపాలనలో ఏమైనా ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొంటే ఎవరైనా మరి క్షమించాలి. మరి మాకు కూడా వాలంటీర్లు, సచివాలయం స్టాఫ్ కూడా ఎంతో సహకరించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.